Hi students, welcome to ACE Online. DRDO, Defense Research and Development Organization, రీసెంట్గా ఈ అగ్ని ప్రైమ్ అనేటువంటి మిస్సైల్ని అగ్ని ప్రైమ్ అనేటువంటి మిస్సైల్ని రైల్ నుంచి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ అగ్ని ప్రైమ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీ లెవెల్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదు అంటే ఈ టీజీపీఎస్సీ ఏపీపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి గ్రూప్స్ కానీ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా దీని నుంచి ఏ ఓరియంటెడ్లో క్వశ్చన్స్ అనేది రావడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అగ్ని ప్రైమ్ యాక్చువల్గా ఈ అగ్ని ప్రైమ్ అనేటువంటి మిసైల్ని అగ్ని 1 అండ్ అగ్ని 2కి ఆల్టర్నేటివ్గా డెవలప్ చేసింది. అగ్ని 1 నెక్స్ట్ అగ్ని 2. ఈ 2 మిసైల్స్కి ఆల్టర్నేటివ్గా డెవలప్ చేసినటువంటిదే అగ్ని ప్రైమ్ అనమాట. ఎందుకంటే అగ్ని 1 అగ్ని 2 ఈ రెండు కూడా ఓల్డ్ వర్షన్స్ కాబట్టి ఈ అగ్ని ప్రైమ్ అనేటువంటి మిసైల్ని డిఆర్డిఓ డెవలప్ చేయడం జరిగింది. ఓకే, అయితే దీని రేంజ్ అనేది ఎంత ఉంటుందంటే 1000 నుంచి 2000 కిలోమీటర్స్ వరకు కూడా ఉంటుంది. 1000 నుంచి 2000 కిలోమీటర్స్. నెక్స్ట్ ఇలాంటి మిసైల్స్ని మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేటువంటిదిగా చెప్తారు. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే మీడియం రేంజ్ అంటే ఏంటి? మీడియం రేంజ్ అంటే ఏంటంటే షార్ట్ రేంజ్ అని, మీడియం రేంజ్ అని, అవి వెళ్ళేటువంటి డిస్టెన్స్ని బేస్ చేసుకుని ఓకే. టార్గెట్ మనకి 100 కిలోమీటర్స్లో ఉందా, 2000 కిలోమీటర్స్, 5000, అది వెళ్ళేటువంటి ఆ డిస్టెన్స్ని బేస్ చేసుకుని జనరల్గా మిసైల్స్ని క్లాసిఫై చేస్తారు. వాటిలో షార్ట్ రేంజ్ అని, మీడియం రేంజ్ అని, నెక్స్ట్ లాంగ్ రేంజ్ అని, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అని ఇలా క్లాసిఫై చేయడం అనేది జరుగుతున్నాయి. మీడియం రేంజ్ అంటే ఏంటంటే మోస్ట్లీ 1000 కిలోమీటర్స్ నుంచి ఓకే. 1000 కిలోమీటర్స్ నుంచి 3000 కిలోమీటర్స్ వరకు కూడా ఉంటుంది. ఇంటర్నేషనల్ వైడ్గా మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ దీన్నే స్టాండర్డ్గా తీసుకుంటే 1000 నుంచి 3000 కిలోమీటర్స్ రేంజ్ ఉంటే వాటిని మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేటువంటిదిగా చెప్తారు. నెక్స్ట్ ఇది న్యూక్లియర్ వార్ హెడ్స్ని క్యారీ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ ఉంది. అంటే న్యూక్లియర్ వార్ హెడ్స్ అంటే ఈ న్యూక్లియర్ వెపన్స్, ఆటమ్ బాంబ్స్ అనేటువంటిది కావచ్చు ఓకే. లేదంటే ఈ హైడ్రోజన్ బాంబ్స్ ఇలాంటిది కావచ్చు. న్యూక్లియర్ వెపన్స్ని క్యారీ చేసేటువంటి కెపాసిటీ అనేటువంటిది ఉంది. దట్ 1500 కేజెస్ నుంచి 3000 కేజెస్ ఉన్నటువంటి న్యూక్లియర్ వార్ హెడ్స్ని క్యారీ చేస్తున్నాయి. నెక్స్ట్ ఇది ఒక 2 స్టేజ్ వెహికల్ అనమాట. మోస్ట్లీ దీనిలో సాలిడ్ ప్రొపల్లెంట్స్నే వాడతారు. మోస్ట్ ఆఫ్ ద మిసైల్స్లో యూజ్ చేసేది సాలిడ్ ప్రొపల్లెంట్స్ని యూజ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ యాక్యురసీ, 10 మీటర్ యాక్యురసీ అనేటువంటిది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇలాంటి వాటిని ఏమంటారంటే క్యానిస్టరైజ్డ్ మిసైల్స్ అనేటువంటిదిగా చెప్తారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఈరోజు మనం మిసైల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా వాటిని యూజ్ చేయడం అనేటువంటిది ఉండదు కదా. కొంత టైం తర్వాత 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, 3 ఇయర్స్ కావచ్చు, లేదా 10 ఇయర్స్ కావచ్చు, 20 ఇయర్స్ కావచ్చు. మరి అంత టైం తర్వాత ఏదైనా వార్ ఇలాంటిది ఏర్పడినప్పుడు మనం శత్రు దేశాలను ఎదుర్కోవటానికి రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ ఇలాంటిది జరిగినాయి కదా. ఇలాంటివి ఏమైనా భవిష్యత్తులో కనుక వస్తే ఆ టైంలో మనం యూజ్ చేయడానికి అప్పటి వరకు కూడా మరి ఈ మిసైల్ సామర్థ్యం కోల్పోకుండా ఉండటానికి ఏం చేస్తారంటే వాటిని సపరేట్గా కొన్ని కంటైనర్స్లో పెడతారు. అలా పెట్టడం వల్ల వాటి లైఫ్ స్పాన్ అనేటువంటిది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాంటి మిసైల్ అనమాట ఇది అగ్ని ప్రైమ్ అనేది. ఓకే, అగ్ని ప్రైమ్. నెక్స్ట్ వన్, ఇది ఎక్కడికైనా ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. జనరల్గా బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేటువంటి వాటిని తీసుకున్నట్లయితే ఓకే. బ్యాలిస్టిక్ మిసైల్స్లో ముఖ్యంగా అగ్ని ఇలాంటి అగ్ని 5 కానీ అగ్ని 4, 3 ఇలాంటివి తీసుకున్నట్లయితే అలాంటి కొన్ని మిసైల్స్ని లాంచ్ చేయడానికి రాకెట్ లాంచింగ్ ప్యాడ్స్ అనేటువంటిది ఏ విధంగా అయితే ఉంటాయో అలాగే మిసైల్స్ని ఆ టైప్ ఆఫ్ మిసైల్స్ని లాంచ్ చేయడానికి మిసైల్ లాంచింగ్ ప్యాడ్స్ అనేటువంటిది కూడా కావాలి. ఓకే, ఒక పర్టికులర్ సెంటర్ నుంచి మాత్రమే చేయగలుగుతాం. కానీ ఈ అగ్ని ప్రైమ్ అనేటువంటిది మాత్రం ఎక్కడి నుంచి అయినా లాంచ్ చేయొచ్చు, ఈజీగా వీటిని మొబిలైజ్ చేయొచ్చు అనమాట. సపరేట్గా కొన్ని ఈ వెహికల్స్ లాంటి వాటిని ఉపయోగించి కూడా మనం ఎక్కడి నుంచైనా లాంచ్ చేసే విధంగా వీటిని డిజైన్ చేశారు. అయితే రీసెంట్గా ఏం చేశారంటే 24th సెప్టెంబర్ 2025న మన డిఆర్డిఓ ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ట్రైన్ నుంచి దీన్ని లాంచ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, సక్సెస్ఫుల్గా టెస్ట్ అనేటువంటిది కంప్లీట్ చేశారు. ఒక రైల్ నుంచి చేయటం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. మన ఇండియాలో ఏ మిసైల్కి కూడా అలాంటి టెస్ట్ అనేది కండక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం అగ్ని ప్రైమ్ అనేటువంటి మిసైల్కి మాత్రమే చేయటం జరిగింది. అయితే ఇలాంటి టెస్ట్ ఇప్పటి వరకు ఎన్ని దేశాలు కండక్ట్ చేసినాయి? ఏ దేశాలు కండక్ట్ చేసినాయి అంటే అమెరికా, నెక్స్ట్ రష్యా, నెక్స్ట్ చైనా,
నెక్స్ట్ ఇంకొకటి నార్త్ కొరియా. సో ఈ దేశాలు మాత్రమే ఈ టైప్ ఆఫ్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసినాయి అనమాట. సో దానిలో మన ఇండియా అనేటువంటిది కూడా రీసెంట్గా జాయిన్ అవటం అనేది జరిగింది. ఓకే రైట్. సో నెక్స్ట్ వన్, ఈ అగ్ని ప్రైమ్కి ఉన్నటువంటి స్పెషాలిటీ వచ్చేసరికి సో చూడండి, న్యూక్లియర్ వార్ హెడ్స్ని క్యారీ చేయగలుగుతుంది. సో పాకిస్తాన్లో ఉన్నటువంటి మేజర్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అలాంటి చోటకి ఈజీగా న్యూక్లియర్ వెపన్స్ని తీసుకువెళ్ళగలిగినటువంటి క్యాపబిలిటీ అగ్ని ప్రైమ్ అనేటువంటి మిసైల్కి ఉంది. సో పాకిస్తాన్కి బదులు చెప్పడానికి అగ్ని ప్రైమ్ అనేటువంటి మిసైల్ సరిపోతుంది అనమాట. ఓకే, సో అగ్ని ప్రైమ్ అనేటువంటి మిసైల్ మేజర్గా సరిపోతుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ అగ్ని ప్రైమ్ అనేటువంటి మిసైల్ని లాస్ట్ ఇయర్ 2024 ఏప్రిల్ 3న ఎక్కడి నుంచి టెస్ట్ చేశారంటే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి టెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఓకేనా రైట్. సో నెక్స్ట్ దీని లెంత్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 10.5 మీటర్స్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ డయామీటర్ అనేటువంటిది 1.15 మీటర్స్ అనేటువంటిది ఉంటుంది. సో న్యూక్లియర్ వార్ హెడ్స్ని కూడా క్యారీ చేసే విధంగా వీటిని డిజైన్ చేయడం అనేది జరిగింది. సో మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్ ఓకే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు వాడు ఎలాంటి వాటి మీద ఫోకస్ చేస్తాడంటే ముఖ్యంగా మిసైల్స్ని బేస్ చేసుకున్నట్లయితే ఆ మిసైల్ని ఏ డేట్న టెస్ట్ చేస్తారని అడుగుతారు. ఓకే, అగ్ని ప్రైమ్ అనేది ఏ రోజున టెస్ట్ చేస్తారు, దట్టు ఈ ఇలాంటి వెహికల్స్ నుంచి అంటే ట్రైన్ నుంచి మనం రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి టెస్ట్ ఏదైతే ఉందో సో 24th సెప్టెంబర్ 2025 ఈ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి కండక్ట్ చేశారని అడుగుతారనమాట. అయితే ఇది కాన్ఫిడెన్షియల్గా ఉంచినటువంటిది, అఫీషియల్గా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది లేదు. ఓకే, సో ఏ రీజియన్ నుంచి కండక్ట్ చేశారనేటువంటిది అడుగుతారు. నెక్స్ట్ ఇది ఏ టైప్ ఆఫ్ మిసైల్ అనేటువంటిది అడుగుతారు. ఇది మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎలాంటి వాటిని అంటే సర్ఫేస్ టు ఎయిరా, సర్ఫేస్ టు సర్ఫేసా, ఏ కేటగిరీ కిందకి అగ్ని ప్రైమ్ అనేటువంటి మిసైల్ వస్తుంది. ముఖ్యంగా ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, సో సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ టార్గెట్ అనేటువంటిది ఉంది. ఓకే, సో మనం ఈ మిసైల్ అనేటువంటిది ఇక్కడి నుంచి లాంచ్ చేసినప్పుడు సో సర్టైన్ ఆల్టిట్యూడ్కి వెళ్ళి అక్కడి నుంచి ఓకే సో అక్కడి నుంచి ఆ టార్గెట్ని హిట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఇలాంటి వాటిని ఏమంటారు అంటే ఇక్కడ చూడండి పారాబోలిక్ ఓరియంటేషన్లో ఉంది కదా, యాంగిల్ అనేటువంటిది కూడా 45 degrees అనేటువంటిది మెయింటైన్ చేస్తుంది, ప్రొజెక్టైల్ యాంగిల్ అనేటువంటిది. అందుకని వీటిని బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకే రైట్. సో ఈజీగా అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరికి ఈజీగా వెళ్ళాలి అంటే 45 degrees యాంగిల్తో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కనుక విసిరినట్లయితే అది చాలా ఫాస్ట్గా ఆ రీజియన్కి వెళ్ళటం అనేది జరుగుతుంది. రైట్. సో సేమ్ కాన్సెప్ట్ని ఇక్కడ యూటిలైజ్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ యాక్యురసీ అనేది 10 meters ఉంటుంది. న్యూక్లియర్ వార్ హెడ్స్ ఎంత రేంజ్ ఉన్నవి క్యారీ చేస్తే ఇవి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. దీని రేంజ్ ఎంత అనేటువంటిది కూడా ఒకసారి చూసుకోండి. సో ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి కాన్సెప్ట్స్ అనమాట. సో నెక్స్ట్ ఈ అగ్ని మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అగ్ని 1 కానీ అగ్ని 2 కానీ అగ్ని 3 అగ్ని 4. సో జనరల్గా చూడండి అగ్ని 1 అనేది 700 kilometers రేంజ్ అనేది ఉంటుంది. అగ్ని 2 అనేది తీసుకున్నట్లయితే సో 2000 kilometers రేంజ్ అనేది ఉంటుంది. అగ్ని 3 more than 2500 ఉంటుంది. అగ్ని 4 అనేటువంటిది తీసుకున్నట్లయితే more than 3500 kilometers అనేటువంటిది ఉంటుంది. అగ్ని 5 అనేటువంటిది తీసుకున్నట్లయితే మోస్ట్లీ ఇదిగోండి 5000 more than 5000 kilometers అని మీకు ఆప్షన్స్లో ఇస్తారనమాట. ఓకేనా, more than 5000 kilometers. సో ఇవి కూడా అగ్ని ప్రైమ్ అనేటువంటిది న్యూక్లియర్ వార్ హెడ్స్ని క్యారీ చేయగలుగుతుంది. దీని స్పీడ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 24 Mach numbers ఉంటాయి. నెక్స్ట్ దీనిలో 3 stages ఉంటాయి. దీనిలో కంప్లీట్గా సాలిడ్ ప్రొపల్లెంట్స్ని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా. న్యూక్లియర్ వార్ హెడ్స్ని కూడా క్యారీ చేయగలిగినటువంటి కెపాసిటీ మోస్ట్లీ ఈ అగ్ని 5 అనేటువంటి మిసైల్కి కూడా ఉన్నాయన్నమాట. సో రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ MIRV అగ్ని 5 మిసైల్ అనేటువంటిది టెస్ట్ చేయడం జరిగింది. సో ఈ MIRVని మనకి తెలంగాణ కండక్ట్ చేసినటువంటి Group 1 ఎగ్జామినేషన్లో కూడా ఇచ్చారు. ఏం అడిగారంటే MIRV వెబ్రివేషన్ మీద క్వశ్చన్ అనేటువంటిది రైజ్ చేశారు. మరి MIRV అంటే ఏంటి? రైట్. సో ఎవరికైనా తెలిస్తే అఫ్కోర్స్ దానికి సంబంధించినటువంటి ఆ వెబ్రివేషన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, సో ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. రైట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.